తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. అమ్మ ఒడిలోని వెచ్చదనం కరువైతే ఆ పసి హృదయం ఎంత తల్లడిల్లిపోతుందో దాని బాధ కూడా వర్ణానుతీతం. అలాంటిది తల్లి ప్రేమ దూరమై తోటి కోతులన్నీ కూడా తన్ని దూరం పెట్టి పగబట్టి ఓ పక్కకి విసిరేస్తుంటే ఆ పంచ్ పడ్డ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూసే వారందరికి కూడా అర్థమవుతుందేమో. సో రీసెంట్గా ఒక ఒంటరి పెంగ్విన్ వీడియో ఎంత వైరల్ అయిందో తెలుసు. ఆ పెంగ్విన్ ఎందుకు ఒంటరిగా వెళ్ళిపోయింది, అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, అంతమంది గుంపు నుండి ఒంటరిగా వెళ్తున్న పెంగ్విన్ మనసులో ఆంతర్యం ఏంటి, దాని గురించి అసలు ఎంత వైరల్ అయిందో వీడియో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అలాంటిదే ఇంకా వీడియో మర్చిపోకముందే ఈ పంచ్ అనే గుజ్జు కోతి పిల్ల గురించి ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. పంచ్ జపాన్కి చెందినటువంటి ఇచిగావా ప్రాంతంలో ఉన్నటువంటి జూలో ఈ పంచ్ అనే బుజ్జి కోతి పిల్ల ఉంది. సో పుట్టగానే కొన్ని కోతుల్లో ఉండే స్వభావం అంట ఆ జాతికి సంబంధించి కొన్ని యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని కోతి పిల్లలు యాక్సెప్ట్ చెయ్యవంట. సో అదే తరహాలో పంచ్ యొక్క తల్లి కొన్ని కారణాల వల్ల దూరం పెట్టిందంట. దూరం పెట్టిన తర్వాత పంచ్ మామూలుగా కోతి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్తుంటే అవన్నీ కూడా చీదరించే, పగబట్టాయి, కొట్టడానికి మీద పడ్డాయి. నువ్వు మా సామాజిక వర్గానికి సంబంధించినవి దానివి కాదు అంటూ విసిరేసాయి. అయినా సరే పాపం జాలిగా వెళ్ళి ఓ పక్కన కూర్చునేది. ఏ తల్లైనా నన్ను అక్కని చేర్చుకుంటుందేమో, ఏ తోటి నా స్నేహితులైనా నాతోటి ఆడుకోవడానికి వస్తారేమో అని ఆ చూపులన్నీ కూడా వెలవెలపోయాయి. ఏ ఒక్క కోతి పిల్ల కూడా వచ్చి తనతో ఆడేది కాదు. సో ఈ జంతు ప్రపంచంలో తల్లి దూరం పెట్టింది అంటే ఆ జంతువుకి మరణం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లి ప్రేమ లేకపోతే ఎవరైనా ఎంత దుర్భర జీవితాన్ని అనుభవించాల్సి వస్తుందో మనం చాలా చాలా విషయాల్లో చూసాం. అదే తరహాలో జంతువులు కూడా ఇలానే ఉంటుందా అనిపించింది ఈ పంచ్ యొక్క వీడియో చూసిన తర్వాత. సో తోటి కోతి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్తున్న పంచ్ని ఏ ఒక్కరూ రానివ్వకపోతే ఆ జూ కీపర్ దాన్ని గమనించి ఎలా అయినా పంచ్ని తోటి వానరాలతో అన్నిటితో కలిపి ఆడుకోవడానికి వెళ్ళాలి. తను వెళ్తే అప్పుడు కదా సమాజం అంటే ఏంటో తెలుస్తుంది, అప్పుడు కదా ఓ కష్టం నష్టాన్ని భరించే అవకాశం ఉంటుంది అనేసి చాలాసార్లు వాటితో కలిపేందుకు ప్రయత్నం చేశాడు. కానీ తన ప్రయత్నాలన్నీ కూడా విఫలమే అయ్యాయి. ఇంక ఇలా కాదు అనేసి తల్లి ప్రేమ కోసం తల్లడిల్లిపోతున్న పంచ్ బాధని అర్థం చేసుకొని ఆ జూ కీపర్ ఒక బొమ్మని తనకి అమ్మగా చూపించాడు. అంతే, పంచ్ ఇంకా తన ఆనందానికి అవధుల్యం. మా అమ్మ నాతో వచ్చేసింది, ప్రాణం లేకపోయినా నాకు స్పర్శ ఉంటే చాలు, ఇదే నాకు ఇంకమ్మ, ఇంక ఈ బొమ్మే నాకు అన్ని సర్వస్వం అంటూ ఆ బొమ్మని ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టకుండా అంతా నా అమ్మ ఇందులోనే నేను చూసుకుంటానంటూ బొమ్మని వెంట పెట్టుకొని తిరిగేది. సో ఆ బొమ్మను పట్టుకొని తోటి కోతి పిల్లల దగ్గరికి వెళ్ళినా, తోటి కోతుల దగ్గరికి వెళ్ళినా ఆ బొమ్మను లాక్కోవడానికి ప్రయత్నిస్తే అమ్మ మా అమ్మకి ఏమవుతుందో అనేసి పరిగెట్టుకొని వచ్చి ఓ పక్కకు దాక్కొని అమ్మని గట్టిగా కౌగిలించుకునేది. దానికి ప్రాణం లేదు అని తెలుసు, కానీ అమ్మగా భావించుకున్నాను కాబట్టి నా అమ్మ ఈ బొమ్మే అనేసి అనుకుంది. ఆ పంచ్ పడుకున్నా, కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా ఒక్క సెకండ్ కూడా బొమ్మని వదిలిపెట్టకుండా పడుకున్నప్పుడు కూడా అమ్మ చెయ్యిని బిడ్డ ఎలా అయితే తన మీద వేసి జో కొట్టించుకుంటుందో అలానే ఈ బొమ్మ చేతిని కూడా తన మీద వేసి ఆ బొమ్మని ఆట వస్తువుగా, ఆ బొమ్మ ఇంకా తనకి సర్వస్వం అనేటట్టు ఉండేది. సో ఇదంతా గమనించిన జూ కీపర్ ఎలా అయినా సరే బొమ్మకి అడిక్ట్ అవుతున్నటువంటి పంచ్ని బొమ్మకి దూరం చేయాలి, తోటి కోతి పిల్లలతో తన్ని పెట్టాలి అనేసి ఆలోచించాడు. ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా సరే ఆ కోతులన్నీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా విసిగిపోయింది తిను. నాకు ఇంకా వీళ్ళతో నాకు సంబంధం లేదు, నాకంతా ఇంకా ఈ బొమ్మలోనే మా అమ్మ ఉంది కదా అనే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది ఆ కోతి పిల్ల. ఇది మంచి పద్ధతి కాదు. ఎలా అయినా సరే ఆ బొమ్మలతో పాటు పంచ్ కూడా ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది, ఈ ఒంటరితనం అనేది ఇంకా పోతుంది, ఆటలు పాటలు సరదాలోని తను కూడా ఎంజాయ్ చేస్తుంది అనేసి చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడని చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే ఆ కోతి పిల్లల దగ్గరికి వదులుతుంటే అవి చీదరించేవి, విసిరి కొట్టేసేవి, అసలు దగ్గరకు కూడా రానిచ్చేవి కాదు. చాలా మదన పడిపోయేది ఆ పంచ్ అనే కోతి పిల్ల. సో ఎలా అయితే ఏ దేవుడు కరుణించాడో ఆ పంచ్ యొక్క వీడియో చూసిన తర్వాత ఎంతమంది నెటిజన్స్ తన కోసం ప్రార్థనలు చేశారో తెలియదు కానీ సో
కోతులైతే మాత్రం ఇప్పుడు ఆ పంచ్ అనే కోతి పిల్లని దగ్గరికి రానిస్తున్నాయి. అదేవిధంగా ఆ తల్లి కూడా హక్కున చేర్చుకొని తనకి ఆటలు అదేవిధంగా ప్రేమను కూడా చూపిస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరి కంట కూడా చెమ్మ అయితే వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో తల్లికి మించిన ప్రేమ, తల్లికి మించిన ధైర్యం ఇంకేమీ ఉండదు. తల్లి ప్రేమ ఉంటే చాలు, ఎలాంటిదైనా మనం సాధించగలం. అలాంటిది తల్లి ప్రేమ రక్షణ కరువైతే సమాజంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాలో ఈ మూగ జీవాల్లో జరిగినటువంటి సంఘటనే ఈ వీడియోకి ఉదాహరణని చెప్పుకోవచ్చు. సో ఎలా అయితేనే ఆ జూ కీపర్ యొక్క ఆలోచన అదేవిధంగా తన ప్రయత్నం కూడా ఫలించిందనే చెప్పుకోవచ్చు. పంచ్ తోటి కోతి పిల్లలతో చేరుకొని చెంగున ఆడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా ఒప్పుకోవాలి కదా, ఎలా అయినా పంచ్ వరల్డ్ ఫేమస్ అయిపోయింది. సో ఇదండి పంచ్ యొక్క కథ.